హాయ్ అందరికీ. నా యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను చికెన్ గ్రేవీతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దీనికి ఒక ట్రిక్ ఉంటదండి. ట్రిక్ అంటే ఏమీ కాదండి. జస్ట్ ఒక చిన్న మసాలా మిక్స్చర్ ఉంటుంది. నేను చెప్పినట్లు చేయండి. మీకు పర్ఫెక్ట్ చేపల పులుసు అయితే పక్కాగా వస్తుంది. ఒక ప్యాన్‌లో ఆవాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, జీడిపప్పు, కొంచెం నువ్వులు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మరియు 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాక దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినాక దానిలో ఒక 3 టమోటాలు ప్యూరీని వేసుకొని బాగా టమాటాలు మగ్గేంత వరకు సిమ్‌లో ఉడికించుకోండి. టమాటాలు మగ్గినాక దానిలో మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం మరియు కొద్దిగా గరం మసాలా వేసుకొని కాసేపు సిమ్‌లో ఉడికించుకోండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చేపలు నేను తీసుకున్నానండి. 1 కేజీ చేపలను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లేయర్‌గా మనకు ఉడుకుతున్న మసాలా మీద ఇలా పెట్టుకోండి. చేపలు కొద్దిగా ఇంకా ఉడకలేదు కనుక నేను గరిటెతో ఇలా తిప్పుకున్నానండి. కొద్దిగా ఉడికితే ఇలా తిప్పుకుంటే విరిగిపోతాయి కనుక మొత్తం ప్యాన్‌తో కలిసి మీరు చేపల్ని అటు ఇటు కదుపుకోవాలండి. తర్వాత నేను ఇది 1 కేజీ ఆహ్, ఫిష్ కనుక ఒక గుప్పెడు చింతపండుని నానబెట్టుకొని, ఆ చింతపండు వాటర్‌ని కూడా నేను వేసుకున్నానండి. ఇలా మరుగుతూ ఉంటుందండి. బాగా మరిగాక దానిలో మనం ముందుగా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని వేసుకోండి. ఈ మసాలాయే సీక్రెట్ అండి ఈ చేపల పులుసుకైతే. దీనిలో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా నువ్వులు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు వేసుకున్నామండి. మీకు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇలా పౌడర్‌లా చేసుకొని వేస్తే చిక్కగా థిక్ గ్రేవీ వస్తుంది. మరియు టేస్ట్ కూడా మీరెప్పుడు తిని ఉండరండి. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చేపల పులుసుకి ఇలా బావుంటదండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరొకసారి చేపల పులుసు చేసుకొని చూడండి. ఇవన్నీ కాకపోయినా ఆవాలు మరియు మెంతులు ఒక్కో స్పూన్ తీసుకొని వాటిని సిమ్‌లో దోరగా వేయించుకొని ఆ పౌడర్‌ని చేపల పులుసు చేసినాక లాస్ట్‌లో మీ చేపల పులుసులో కలుపుకోండి. థిక్ గ్రేవీ వస్తుంది మరియు టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.